ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు. ప్రశాంతంగా ఉన్నది. కారణం సార్ దగ్గర అగు ఏం రాదన్నా బెదురు చుట్టూ పోయినావు ఎక్కడ పోయినా అంటుగా ఏం చేయాలరా పొద్దు శ్రీపురం కొనుక్కొచ్చి మన పూర్వుడు నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు మండలిగా నిన్న మొన్న ఆదిలాబాదు నిజామాబాద్ బాగా తిరిగినాయి కదా ఇప్పుడు ఇక్కడ తొలికొచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చినాయంటే సర్పంచ్ సాబ్ మేడం అనమాట. మేడం పేరు వచ్చేసి గీత నరసింహారెడ్డి. ఇక పటేల్ పేరు చెప్తే చుట్టుపక్కల 4 గ్రామాలు ఏమన్నా గుర్తుపట్టలు ఉన్నారు. ఇక ఊళ్ళో కాదు, చుట్టుపక్కల 4 గ్రామాలు అంటే ఎంత మంచి పేరు ఉన్నది. ఇక చాలా రోజుల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇక పటేల్ లోపాలు ఉన్నట మేడంతో సార్తో ఇద్దరితో ముచ్చట పెడతా ఈ పిలా చేస్తున్నాడు. ఇక పోదాం సార్. నమస్తే. నమస్తే నమస్తే అంగి ఆర్డర్ పెడతా నువ్వు కరెక్ట్ మీ అంగి కడకంటే అవి రోజు మేడం మంచిగా ఉతికి ఐరన్ చేసి స్టార్ట్ అది ఏం లేదు. మేము వ్యవసాయం తీసుకొని దాని మీద ఈ బట్టలు ప్రజాసేవకు ఇక్కడ చేస్తాం. ఇక మళ్ళీ ఈ పొద్దుకి ఊరికి వచ్చిన సార్ నేను ముచ్చబెట్టి మరి సూర్య తమన ముచ్చ చేయండి. శ్రీపురం గ్రామము నాగర్ కర్నూలు జిల్లా మండల్ నాగర్ కర్నూలు కూచుకుల్ల గీతా నరసింహారెడ్డి అను నేను 2025 నవంబరులో నామినేషన్ వేసి ప్రజల ఆశీర్వాదంతో గెలిచాము. మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వాళ్ళ అండదండలతో ప్రజల ప్రేమతో గెలిచాము. మేము డిసెంబర్ 21 రోజు మేము ప్రమాణ స్వీకారం కూడా చేశాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మేము చాలా పనులు ఊళ్ళో కూడా అభివృద్ధి పనులు కూడా చేశాము. మనకి రాజకీయ ప్రస్థానం ఎట్లా సూర్యం పటేల్ అంటే వెనకటికి కుటుంబంలో చేసిన రాజకీయం మీరు సూర్యం పటేల్ అప్పుడు మాది బీద కుటుంబం ఉన్నది. సర్పంచులు వేరే వాళ్ళు ఉన్నారు. అప్పుడు నాగార్జున నన్ను గుర్తించి తెలుగుదేశం పార్టీలో కలిపి ఆ రోజుల్నే చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే నాకు టికెట్ ఇచ్చి ఇక్కడ ఎంపీటీసీగా గెలవడం జరిగింది. శ్రీపురం గొందలపల్లికి నన్ను అంచెలంచెలుగా ఎదిగించి తర్వాత నాగార్జున బీజేపీలో పోయినప్పుడు మళ్ళా పోటీ చేసి మళ్ళీ నా గీత గారు మళ్ళీ ఇక్కడ బీజేపీకి గెలవడం జరిగింది. అప్పటి నుంచి అంచెలంచెగా మళ్ళీ నాగం సారు కాంగ్రెస్లో పోతే అక్కడి నుంచి వచ్చినాము. కాంగ్రెస్లో ఉంటే నాగం సార్ అక్కడ పోయినప్పుడు మళ్ళీ దామోదర్ రెడ్డి గారు మాకు సొంతము పాలేళ్ళు ఇప్పుడున్న నాగర్కర్నూలు ఎమ్మెల్యే తమ్ముడు అవుతాడు మాకు. వాళ్ళు లేదన్నా మాకు సపోర్ట్ చేయండి ఎప్పుడు అక్కడనే ఉంటారు అంటే మళ్ళీ ఒక 5-6 ఏళ్ళ సంది రాజేష్ రెడ్డి దామోడి గారిని గుర్తించి ఎమ్మెల్సీ అప్పటి నుంచి మా గ్రామానికి అభివృద్ధి పనులు ఇచ్చుకుంటున్న పర్సన్ మేము అక్కడ లింకప్ అయినాం. అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ దామోదర్ రెడ్డి గారు కూడా మమ్మల్ని గుర్తించి గ్రామానికి దాదాపు ఇప్పుడు 7 నెలలు అవుతుంది. దాదాపు 5 కోట్ల రూపాయలు ఈ గ్రామానికి ఇవ్వడం. అయితే ఒక మాట్లాడుతూ కదా తెలుసుకునే ముందు మరి ఫస్ట్ రాజకీయ ప్రస్థానం టీడీపీ నుండి రాజకీయ గురువు పడేలా నాగార్జున అంటే చంద్రబాబు సార్ కలిసిన మరి చంద్రబాబు సారు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతుంటే కలిసిండు, లైవ్ లో కలిసిండు. నాగరికల్కి వచ్చే కూడా ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రి అనేది లేకుండా కలుస్తుండే. ఆయన అడ్మినిస్ట్రేషన్ ఎవరికి రాదు. ఇక చంద్రబాబు అడ్మినిస్ట్రేషన్ ఎవరికి రాదు. ఆయన నెలకొన్నాడు ప్రతి కార్యకర్తతో పార్టీ ప్రజలతో మాట్లాడుతున్నాడు. చాలా అది మనిషి. ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి. ఆయన మానాడు పెట్టని భోజనం కానీ మానాడు పెట్టి ఒక సిస్టమైన క్రమశిక్షణ కార్యకర్తగా ఆయన్ని. చాలా మంచి మాట. మొత్తం ఊళ్ళో వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేస్తాము. అప్పటి నుంచి కూడా గవర్నమెంట్ ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేసుకుని ఉన్నా లేకున్నా ఎవరన్నా వచ్చినా అని వాళ్ళకి ఏదో పంచాయతీలు కానీ చిన్న చిన్న మన శాతం సాయం చేసుకుంటూనే వచ్చినాం. కానీ మేమిద్దరు ఫస్ట్ చిన్న సార్ ఎంప్లాయీ వేరే వృత్తి తీసుకుంటాం. నేను వ్యవసాయము రాజకీయం చేసుకుంటాను.
పిల్లలు ఎంతమంది పిల్లలు? ఇద్దరు ఆడపిల్లలు. ఆహా. ఇద్దరు కష్టపడి చాలా పంటలు పండి చదివించడం, అబ్బా. ఫోన్లు తీసుకొని చదివించి వాళ్ళను అమెరికా పంపించడం. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని ఒక అమ్మాయి పెళ్లి కాదు. ఆ అమ్మాయి పేరు కూడా తొందరగా పూర్తి చేసేయాలి. ఈ మేడం ఇద్దరు ఉంటారు ఇక. మేము ఇద్దరం ఉంటాము. మరి గుయ్యగా అనుకుంటుంటారు ఎప్పటికీ. ఎందుకంటే సహజంగా పబ్లిక్ వచ్చినప్పుడు మేము కొట్టాలి. అదే నేను అదే అంటున్నా. గుయ్యగా అనేది కామన్. నడుస్తుంటారు నడుస్తూనే ఉంటుంది. అన్నదే ప్రేమ ఉన్నాయి. అంతే నిత్యం అదే. నేను చాయ్ పెట్టమంటే అదో ఇదో సడన్ గా భోజనాలు పెట్టమంటా అన్నప్పుడు నీకు పని లేదా కామన్ గా అది ముచ్చట్లే. అదో రకమైన ఆనందం. ఆనందం. అయితే ఒక్క మాట్లాడుతూ పడాలి కోపం కావచ్చు. మరి మేడంకు మీరు ఎప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు మీ ఏజ్ ఎంత పడదా? నా ఏజ్ అప్పుడు 24. మేడం ఐడియానా పెళ్లి రోజు డేట్ చెప్పారు మేడం. ఆగస్టు అది జూలై 1. మే 28 సంవత్సరం మేడం. 86. అబ్బో 86. అయితే అమ్మాయిని చూసే సంబంధం ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మనాయన చూసా ప్రేమించాలంటే ఈగులు వాళ్ళు కొట్టేవాళ్ళు కదా. అప్పుడు చాలా ఉండే కళ ఉన్నా ఎట్లా ఉన్నా చేసుకోవాలని చెప్తున్నారు. చేసుకోవాల్సింది అంతే. చేసుకోవాలి. ఇప్పుడు లేదు. అప్పుడు పెద్ద లవ్ చేస్తే ఎత్తుకపోతారు. అప్పుడు అట్లా లేదు కానీ పడేలా ఎచ్చగలిగే మరి మళ్ళీ మహిళా రిజర్వేషన్ రావడం మేడం సర్పంచ్ పోటీ చేపిస్తుంది. పోటీ చేపించడం మన ఊరు చాలా పెద్ద ఉంది. దగ్గర 2,000 ఉంటుందా ఓట్లు? 3,000 ఓట్లు. అంటే సమస్యలు కూడా బాగానే ఉంటాయి. మరి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా స్పందించారు? ఆ సమస్యలు ఏం చెప్పి మా మీద ఒక నమ్మకం ప్రజలకు. అరే వీళ్ళు వస్తే ఏదో సరే చెప్పినా అని వాళ్ళు ఏదంటే నమ్మి మాకు ఓట్లు వేస్తారు. వేసినప్పుడు మేము ఆ నమ్మకం కూడా ప్రజలకు మీకు పింఛన్ చేపిస్తాం, ఇండ్లు కావాలంటే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము, ఏవి కావాలన్నా సమస్యలు ఉన్నా మీకు లోన్స్ కానీ ఏమున్నా అని మీకు అండగా ఉంటాం. అయితే ఇక ప్రజలు ఏం చేస్తారు? మేము మీద నమ్మకం పెట్టుకున్నాం, చాలా నమ్మకం పెట్టుకున్నాం అంటే లేదమ్మా మీకు భవిష్యత్తులో ఎప్పుడైనా అండగా ఉంటా, మన వాళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు, ప్రభుత్వం ఉంది, మీకు అండగానే ఉంటా అంటే సరే అని మమ్మల్ని నమ్మి ఇద్దరు మా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఇద్దరు నిలబడ్డా అని దాదాపు 1075 ఓట్లు వేసి మా అత్యధిక మెజార్టీ ఇచ్చి మమ్మల్ని నమ్మి గెలిపించింది కదా. దానికి గాను మేము కూడా మాకున్న ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారి దగ్గర దృష్టికి తీసుకుపోయి చెప్పినాం, కొంతమంది సాల్వ్ చేస్తున్నాం. ఇంకా సాల్వ్ చేస్తే చాలా ఉన్నాయి, సాల్వ్ చేసేది చాలా ఉన్నాయి, చేస్తాం. భవిష్యత్తులో కూడా ఈ ఊరిని ఏం చేయాలనేది చాలా ముందుకు తీసుకుపోతాం. నాగర్కర్నూలు తాలూకు దగ్గర ఉంది కాబట్టి భవిష్యత్తులో ఈ ఊరిని హై లెవెల్ తీసుకుపోయి చదువులకు కానీ దేనికి కానీ విద్యకు కానీ అందరికీ సహకరించి ఈ ఊళ్ళో సాయంత్రం వరకు బీద పిల్లలు లేకుండా అందరికి చదివించే బాధ్యత కూడా మేమే తీసుకొని స్కూళ్ళు టీచర్స్ లేకుండా అని మా ఎమ్మెల్యే గారిని అడిగి తీసుకొచ్చి పెట్టి విద్య లేకపోతే ఇవాళ చాలా ఇబ్బంది అయితే గ్రామాల్లో. ఇంగ్లీష్ మీడియం కూడా ఆనాడు కూడా నేను చంద్రబాబు తాను ఉన్నప్పుడు కూడా ఇంగ్లీష్ మీడియం సొంతం పెట్టి సొంతం డబ్బులతో ఇంగ్లీష్ మీడియం 7th వరకు తీసుకుపోయాను. శ్రీపురం గ్రామంలో ఇంగ్లీష్ మీడియం పెట్టింది కూడా మేమే. స్కూల్ బట్టలు, పుస్తకాలు, బూట్లు వాళ్ళకి ఇచ్చి ఆనాడు నుంచి ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు 7th క్లాస్ తీసుకుపోయాను. అంటే 7 ఏళ్ళు అవుతుంది. 7 ఏళ్ళ నుంచి ఇంగ్లీష్ మీడియం కూడా ఇక్కడ నడిపిస్తుంది. నాకు 375 నాకు కాంగ్రెస్కి వెళ్ళి మాకు ఇంకోటి నిలబడినారు. అట్లయినా నాకు మళ్ళా 1075 వేసి 2000 చిల్లర పోలీసు గట్టిగానే వేసి మాట్లాడుతాం కరెక్ట్ చెప్పాలి. ఉన్నది కూడా చెప్తా. ఖర్చు ఎక్కడ తప్ప నాకు ప్రేమతో వేసిన నువ్వులరా ఆ షాయి నీళ్ళు టిఫిన్ ఉప్మా అవన్నీ ఏం లేదు. గిత షర్బత్ ఏమంటారు కూల్ డ్రింక్స్ గవి ఉంటాయి కదా, గవే కూల్ డ్రింక్స్ గవే ఇంటికి తిరిగి వచ్చినాక ఆమె ఆయన తిరిగి వచ్చి కూల్ డ్రింక్ తాగని బిడ్డ ఇంత ఉప్మా తినుకోండి వెళ్ళి మీకు చేస్తారా నా తన చిరటోని కాదు నా తన ఊరికి వెళ్ళి వ్యవసాయం చేసుకుని బతుకుతుంది. అంటే మా ప్రజలు కూడా సహకరించారు. అయ్యా మా పని చేయండి, అయ్యా మాకు మంది ఎందుకు మందు తాగుతూ పోతామని మాకు అడిగిన వాళ్ళు కాదు. అట్లాంటివి వెళ్ళి నాకు ఉన్న ప్రేమ వేస్తారు ఎప్పుడైనా. ఇంత మంచి మేనేజ్మెంట్ మేడం గెలిపిస్తుంది. పోయిన గీతలో మీరు ఒకసారి ఎంపీటీసీ చేశారు. ఆ టైంలో చేసిన కార్యక్రమాలు మళ్ళీ ఈ టైంలో సులువైన కార్యక్రమాలు చెప్తా చెప్తా. చంద్రబాబు కాలం నాడు ఈ ఊరికి సీసీ రోడ్ల మెటల్ రోడ్డే ఉన్నాం, మెటల్ రోడ్డే లేకున్నది. ఆనాడు ఫుట్బాల్ వర్క్లో పెట్టి దాదాపు 10 లక్షల రూపాయలు పెట్టి ఫుట్బాల్ వర్క్ చేసి మెటలింగ్ చేయించాను. తర్వాత వెంటనే మన నాగేంద్ర నాడు పంచాయతీ శాఖ మంత్రి ఉంటే డాంబర్ రోడ్ వేయించిన. ఆ కాలం నాడు ఏ ఊరికి డాంబర్ రోడ్ లేనాడు ఆ డాంబర్ రోడ్ వేయించిన. ఎస్సీవాడలో స్కూల్ లేకపోతే నేను ఎంపీటీసినప్పుడు ఎస్సీవాడలో అడిషనల్గా ఒక స్కూల్ పెట్టించిన.
10th క్లాస్ లేకపోతే 6th క్లాస్ వరకు ఉంటే 10th క్లాస్ చెప్పించినాం. తర్వాత ఇంగ్లీష్ మీడియం పెట్టించినాం. అంచెలంచెలుగా ఈ ఊరిని డెవలప్ చేసుకుంటూ పోయినా. ఈ 10 ఏళ్ళు ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ను వాళ్ళు ఏం చేసినా నేను కామెంట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నేను చేసింది చెప్పదలుచుకోలేదు. తర్వాత మా మిస్సెస్ ఎంపీటీసీ అయినప్పుడు బీజేపీకి అయినప్పుడు ఆమె స్కూల్ కాంపౌండ్ వాల్స్ ఆమెకు వచ్చిన ఫండ్స్ అంతా మళ్ళీ స్కూల్లో మీదే పెట్టినాం. రోడ్స్ అది కూడా మేమేం చేయలేదు, వేరే వాళ్ళకి ఇచ్చేసింది. ఇప్పటికి కూడా మా గ్రామ పంచాయతీ వరకు మా వార్డు నెంబర్లకు కార్యకర్తలకు ఇస్తున్నాగా మేము ఎప్పుడు కూడా పనులు చేయాలి డెవలప్. ఇప్పుడు ఈ గెలిచినాక 6 నెలలుగా సర్పంచ్గా అయినాక 7 నెలల్లో మన కోమటిరెడ్డి వెంకరెడ్డి తుడుకుడిపోతుంటే అన్న ఇట్లా ఉంది రోడ్డు అంటే 2 కోట్లు ఇస్తే ఇవాళ సిసి రోడ్డు బ్రహ్మాండంగా 30 ఫీట్ల రోడ్ వేసినాము. మీరు ఇవాళ చూసుకుంటూ వచ్చిన రోడ్డు కోటి నూనె వస్తే ఎత్తుకుంటే చేయించిన. జిల్లా స్టోర్ ఎలక్ట్రిసిటీ స్టోర్ తీసుకొచ్చిన. దాదాపు జిల్లా స్టోర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. నాగర్ కర్నూలు, అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్ కర్నూలు ఎలక్ట్రిసిటీ సామాను మామనాల్లో ఉన్న సామాను ఇక్కడ నుంచే మొత్తం పోవాలి. తర్వాత చిన్న విలేజ్ అయినా 3000 ఉన్న ఒక సబ్స్టేషన్ తీసుకొచ్చిన దాదాపు 2 monthsలో ఇనాగ్రేషన్కు ముస్తాబ్ అవుతుంది, స్టోర్ ముస్తాబ్ అవుతుంది. తర్వాత మన సీతకు వచ్చినప్పుడు క్యాంప్ ఆఫీస్కి వచ్చింది మేడం. సీతకు పోతే మా సర్పంచ్ గారిని పంపించి అక్కడ నాకు ఇంత ఫండ్స్ కావాలంటే 1,60,00,000 59 లక్షలు శాంక్షన్ ఇస్తా కానీ ప్రొసీజింగ్ ఇచ్చింది. అంటే ఈ ఊరు డెవలప్ చేయడానికే ఉంది. భవిష్యత్తులో కూడా ఇంకా 2.5 2.5 ఏళ్ళు ఆ 2.5 ఏళ్ళ ఇంకా డెవలప్ చేస్తాం. సరే మాకు టైం ఉండొచ్చు, అవతల గవర్నమెంట్లు వస్తే పోతాయి. వాళ్ళు వచ్చిన వాళ్ళతో కూడా మేము వాళ్ళతో కూడా మంచిగా ఉండి విలేజ్కి తీసుకున్నాక కాంట్రాక్ట్స్కి ఎక్కడ పోయే మనుషులం కాబట్టి మాకు పదవి అహంకారం ఎక్కడా లేదు. వీధి లైట్లు లేకపోతే 1 కిలోమీటర్ పెట్రోల్ బంక్ నుంచి ఆ లాస్ట్ వరకు 1 కిలోమీటర్ 5 వైర్లు గుంజించి 9 meters పోల్ చేపించి ఏసీ మొత్తం లైట్లు 1 కిలోమీటర్ వేయించిన. ఎస్సీ వాడలో వేయడం ఉన్నా, బీసీ కాలనీలో వేయడం ఉన్నా కొత్త స్తంభాలు దాదాపు ఇప్పటికి 300 స్తంభాలు ఈ ఊళ్ళో బాతులేదు. రైతులు ఎవరు అడిగితే వాళ్ళకు డీడీ ఉందా, ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ మీద ఉంటే డీడీలు లేకుండా ట్రాన్స్ఫార్మర్లు వేయడం జరిగింది మన రవిలో. స్తంభాలు ఇప్పటికి ఉడికే ఎవరికన్నా అవసరం ఉందంటే 1 2 కావాలంటే కూడా ఎవరు పార్టీ లేకుండా ఇచ్చేస్తారు. సింక్లర్స్ పైపులు దాదాపు 2 కోట్ల రూపాయలు ఇప్పటికి డిప్ ఇరిగేషన్ పైపులు వేయడం జరిగింది రవిలో. 2 కోట్ల రూపాయలు సింక్లర్స్ పైపులు దాదాపు ఇప్పటికి ఒక 30 సెట్లు ఇప్పించిన. మళ్ళీ ఒక 6 సెట్లు ఈ నెలలో మళ్ళీ ఇంకా క్యారీ ఉన్నాయి ఎమ్మెల్యే చేతుల మీద. ఎందుకంటే మెయిన్ రైతే రాదు, రైతులు ఉంటే గ్రామం బాగుపడుతుంది, పిల్లలు విద్య ఉంటే గ్రామం బాగుపడుతుంది. అదే కాన్సెప్ట్ తప్ప వేరే కాదు. మహిళా గురుకులకు మా మేడం గ్రామంలో తిరిగి మీరు ఎవరైనా పైసలు తీసుకుంటే కట్టండి, మళ్ళీ నేను వచ్చి మీకు 10 లక్షల లోన్ కానీ ఎంత ఇప్పిస్తాను, నేను ఉన్నప్పుడు డెవలప్ చేసుకోండి, మీరు గ్రూపులు డెవలప్ చేసుకోండి, మీరు లాభం అంది అని చెప్పడం జరిగింది. ఇందిరా మిల్లు ఇప్పటికి ఒక 30 ఇచ్చినాం, మళ్ళీ ఇస్తున్నాం. ఇందిరా మిల్లు ఐమాక్స్ లైట్లు 5 ఇచ్చినాయి ఇప్పటికీ. వితంతు పెన్షన్లకు పెట్టారు అందరికీ, పార్టీ లేకుండా వికలాంగుల పెన్షన్లు అందరికీ ఇచ్చేసినాం. దాదాపు 7 సంవత్సరాలు అయిపోయింది ఇప్పటికి రాక. సెకండ్ టైం కేసీఆర్ వచ్చినాక ఒక్క పెన్షన్ ఇవ్వలేదు, చచ్చిపోయి వర్షాలు తెచ్చి వీడియోస్ ఉన్నారు. అవన్నీ పింఛన్లు పెట్టేవాళ్ళు. సెక్రటరీని తీసుకొచ్చి మొత్తం ఏమున్నాయని వెరిఫై చేసి డెత్ సర్టిఫికేట్ పెట్టినా ఏం పెట్టినా చూసి ఎంత పర్సెంట్ చూసి ఇమీడియట్గా వాళ్ళకి అందరికి పెట్టేసేయండి, పార్టీలు చూడకండి పక్క కట్టేసేయాలి అని చెప్పండి. నేను ఇప్పటికి కూడా గ్రామంలో కానీ అందరితో ఐకమత్యంగా ఉండి ఏ పార్టీలు మనకు సంబంధం లేదు, అందరు మనోళ్ళే, అందరితో కలిసిమెలిసి ఉండడానికే చేస్తాను. ఇంకొకటి మహిళా శక్తి బిల్డింగ్ ముక్క 10 లక్షలు ఒకటి శాంక్షన్ చేయబడింది, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఇంకా స్కూల్ కూడా సిఆర్ఎస్ గ్రాంట్ల ఒక 80 లక్షలు శాంక్షన్ అయింది, అది కూడా మొదలు పెడతా. ఎందుకంటే స్కూల్ ఉండాలి, ఒక హాస్పిటల్ కూడా మినీ హాస్పిటల్ కూడా అయ్యింది, దాన్ని కూడా ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇవన్నీ అంచెలంచెలుగా రేపు స్టోల్గా దాదాపు ఒక 50 మంది ఈ ఊరోళ్ళు లేబర్ బతుకుతుంది, ఒక హోటల్ బతుకుతుంది, అందరు బతకనికనే నేను కాన్సెప్ట్తోనే జిల్లా స్టోర్ ఇక్కడ తెచ్చిపెట్టాను. ఒక ఏడీ ఆఫీసు, ఏఈ ఆఫీసు అన్ని గవర్నమెంట్ ఆఫీసులే ఈ ఊరికి చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఈ ఊరిని నాకున్న నాలెడ్జ్ని బట్టి ఈ ఊరిని ఇంకా ముందరికి తీసుకుంటాను. ఇంత తమాషా మాట్లాడుతున్నావు, సొంత ప్రజలతో కార్యక్రమాలు చేసే ఒకటి గ్రామంలో సొంత డబ్బులతో మా తన రంగనాథ సాయం టెంపుల్ అని ఉంటుంది, దాదాపు దానికి 140 ఎకరాలు ఉంటాయి. దాన్ని మొత్తం ఒక కంట్రోల్ తీసుకొని ఇప్పుడు కూడా సంవత్సరానికి మెటల్ మాంగళ్యం కానీ దానికి ఒక 1,00,000 రూపాయలు మా కుటుంబం నుంచి నేను ఇస్తాను. ఎవరన్నా పూర్వ ఆర్థిక సాయం లేకుండా చనిపోయిన వాళ్ళకు నేను ఎక్కువ వేయలేను, నేను ఎందుకంటే మందితో తినలేను ఇవ్వలేను కాబట్టి ఒక 5,000 కంటే నేను ఎక్కువ వేయలేను. పెళ్ళిళ్ళ కంటే నేను ఏం మాట చెప్పను.
నేను వాళ్ళకి ఏమైనా బియ్యం ఉంటే పేదలకు దినాలకు ఒక బియ్యం సంచి ఒక 5,000 రూపాయల కంటే నేను ఎక్కువ నేను 5,000 రూపాయలు ఇస్తున్నాను. పేదలు నిరుపేదలు చచ్చిపోతే ఎస్సీలు కానీ బీసీలు కానీ 5,000 రూపాయలు ఇస్తా కానీ ఎక్కువ మాత్రం ఇవ్వలేదు. టెంపుల్ మాత్రం మంచి డెవలప్ చేసినాము. నిన్న మొన్న నేను పెద్ద కోటమశామ గుడి కట్టించినాం. శివాలయం మన సొంత డబ్బులతోనే ఈడ ఎస్సీలు మొత్తం వాళ్ళు లింగమయ్య అంటే లింగమయ్య 1,20,000 పెట్టి లింగమయ్య సొంత డబ్బులతో కట్టించినాం. దానికి బ్రహ్మాండమైన రోడ్డు సొంత డబ్బులు పెట్టి రోడ్డు వేయించి నిన్న మొన్న మొత్తం రోడ్డు వేసి మొత్తం బైపాస్ రోడ్ లెక్క వేసిన వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ గుడికి ఎస్సీల గుడికి ఉండాలని లింగమయ్య గుడికి నేను సొంత డబ్బులే పెట్టాను. కోటమశామ గుడికి పెట్టినా కానీ నా సిస్టమ్ ఏంటంటే దాని మీద ఎక్కడ కానీ ఇన్ని పెట్టినా రాయితీ చెప్పుకునే అలవాటు లేదు, బోర్డు అవసరం లేదు. 1,00,000 రూపాయలు పెట్టినా నేను ఆడ ఏమున్నాను. ప్రతి వైకుంఠ ఏకాదశికి సొంత డబ్బులతోనే పైసలు పెట్టుకుంటా. ఒక 400-500 మందికి భోజనాలు పెడతాం. ఇప్పటికి కూడా నాకు ఆ భగవంతుడే ఇస్తున్నాడు. భవిష్యత్తులో కూడా ఈ తిండి బట్ట ఉండి ఇట్లా ఉంటే మంచిదని ఆ భగవంతుని కొట్టుకుంటాం. మాట్లాడుతున్నాం. మరి గతంలో మన కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండే ఆ సార్ పాలన ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సార్ పాలన మధ్యలో వ్యత్యాసం చెప్పాలి. కేసీఆర్ కూడా 10 ఏళ్ల పాలన కొన్ని చేసిండు. రైతు బంధు చేసిండు. నేను కాదంటలేను. పెన్షన్స్ అప్పుడు ఉన్నది 200 పెన్షన్ తీసుకుపోయి 2,000 చేసిండు. కాదంటలేము. కేసీఆర్ కూడా మంచివాడే. తర్వాత ఇవి సెంట్రల్ ప్రభుత్వంతో కొట్లాడి ఇవి వైకుంఠ ధామాలు చేసిండు. ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు ఇచ్చింది. కేసీఆర్ పాలన కూడా నేను ఎందుకంటే ఆయన 10 ఏళ్ళు చేసిండు, పెద్ద మనిషి. సరే ఇప్పుడు జనరేషన్ మారుతుంది కాబట్టి 2.5 ఏళ్ళ సంది రేవంత్ రెడ్డి కూడా కొన్ని పథకాలు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు, అవి ఇస్తున్నారు, ఆయనే చేస్తున్నాడు. కొన్ని పథకాలు మార్చిండు. ఇప్పుడు ఫస్ట్ ఫ్రీ బస్సు మహిళలు. ఇవాళ చిన్న పండుగ ఏంటంటే చార్మినార్ పోతున్నారు ఆడవాళ్ళంతా. ఎందుకు పోతున్నారు అంటే గాజులు తెచ్చుకోవాలి, బట్టలు తెచ్చుకోవాలంట, చీరలు తెచ్చుకోవాలంట. ఏమో భర్తలకు చెప్పకుండా హైదరాబాద్ పోతున్నారు. సంఖ్యలో పైసలు పెట్టుకుంటారు, ఫోన్ పెట్టుకుంటారు, చక్కగా పోయి అటు చార్మినార్ కడతారు. పోయి మళ్ళీ నిన్న మనం ఏం చేసామంటే ఎల్బీనగర్ బస్సు పెట్టించిన శ్రీపురంకి హైదరాబాద్ సగా ఎక్కువ ఆడిపోతుంది. ఇదేంద్రు అంటే ఇక అయా మళ్ళీ ఉన్నా కూడా లేకుండా బస్సు పెట్టించినావు. వాళ్ళు భర్తలు వచ్చిన తన పంచాయతీ అయ్యా నేను నియమం మళ్ళీ ఎల్బీనగర్ బస్సు పెట్టిన శ్రీపురంలో ఎక్కితే పోయి హైదరాబాద్ ఎక్కితే శ్రీపురంలో ఇదెక్కడ పంచాయతీ అయ్యా మాకు పంచాయతీ పెట్టినామని. తర్వాత ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు పింఛన్లు 7 నెలలు 7 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు తీసుకుంటాం. 7 సంవత్సరాలు వస్తుంది అయిపోయినవి విడోస్ పింఛన్లు ఇప్పుడు తీసుకుంటాం. అది పెద్ద కార్యక్రమం. వికలాంగుల పింఛన్స్ ఇవి ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొన్ని చేస్తుంది. మనం చేయలేమంటలేము, చేస్తుంది. ఇంకా ఆయన చేయాలి. ఎలక్షన్ టైం వరకు ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా 2 ఏళ్ళు ఉంది. ఈసారి జమిలీ ఎలక్షన్లు వస్తాయి, ఎంపీ ఎలక్షన్లు అవన్నీ వస్తాయి. అంతవరకు ఆ 2.5 అయితే 29 ఎలక్షన్లు వస్తాయి. అంతవరకు కూడా ఎలక్షన్లు ఏ గవర్నమెంట్ అయినా 28 బ్రహ్మాండంగా పథకాలు ఉంటాయి. ఆషామాషి ఉండవు. రేవంత్ రెడ్డి అంత అది ఆషామాషి ఏం లేడు. ఇలా ఒక్కడు సింహం లేక గర్జించి ఒక పాటతోని ఇలా రాష్ట్రాన్ని మంచిగా అంచెలంచెలుగా ఎదిగింది రేవంత్ రెడ్డి. ఒక జడ్పీటీసీ కానుంచి ఒక ఎమ్మెల్యే కానుంచి ఎదిగి ఇలా ఒక ముఖ్యమంత్రి అంటే సీనియర్ లీడర్స్ ఉన్నారు. బట్టి విక్రమార్క ఏంటి చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ పక్కకెట్టేసి ఇలా ఒక ఏజ్ లేని అయ్యి ఇలా అధిష్టానంలో కూడా సోనియా గాంధీ రేవంత్ రెడ్డి ఏం చెప్తే అది ఆయన కాడికి వచ్చేసింది. అంటే రేవంత్ రెడ్డి కూడా ఆషామాషి వెళ్ళాడు. ఆయన పులి వయసులో ముఖ్యమంత్రి కూడా పులి 55 ఇయర్స్ ఆ పులి ఇంకా చాలా చేసేది ఉంది. ఈ అవినీతి కూడా నిన్న చూస్తే రైస్ మిల్లుల పని పట్టింది. నిన్న ఈ 7 సంవత్సరాల్లో ఉన్న రైస్ మిల్లు మొత్తం అవినీతి ఎవరైతే చేసారో ఈ నెల రోజుల సంది ఒక నాగర్ కర్నూలులో దాదాపు 140 కోట్ల రూపాయలు నాగర్ కర్నూలు రైస్ మిల్లులు ఒడ్లు ఎగ్గొట్టినవి ఉన్నాయి కేసీఆర్ ప్రభుత్వం. అవన్నీ ఇప్పుడు నిన్న మొన్న మొత్తం విజిలెన్స్ చేస్తారు. యాంటీ కరెక్షన్ కూడా నిన్న మొన్న కూడా విపరీతంగా యాంటీ కరెక్షన్ చేస్తారు. అంటే ఇవన్నీ విపరీతంగా సంపాదించుకున్న కూడా అన్ని పైకి లేపుతాం. కొంచెం భయం ఉండాలి. ఇవన్నీ చేసుకుంటూ పోతాడు. ఆయన ఇంకా చేస్తాడు. ఆయన రేవంత్ రెడ్డి మీద అభిమానులు చాలా ఉన్నారు. పిట్ట కొంచెం పూతగనం అంటే రేవంత్ రెడ్డి అంత ఆశామాషలు. మా ఎమ్మెల్యే కూడా డాక్టర్ రాజేష్ రెడ్డి కూడా నవేకుడు దాదాపు నేను నాగన్ జనార్దన్ రెడ్డి అంత జ్ఞాపకర్తను అనుకున్నా. ఈ దాదాపు ఊరికి ఒక 50 మంది పేర్లు గుర్తుంటారు మా ఎమ్మెల్యే. మరి ఆయనకి ఎట్లా గుర్తుంటారో మనం డాక్టర్లు ఇన్ని పేర్లు గుర్తు పెట్టుకుంటారు. పోయేదాట ఏమయ్యా బాగున్నా అని పేరు పెట్టి పిలుస్తారు. అంటే పబ్లిక్ ఓట్లు ముఖ్యం కాదు, పేరు పెట్టి పిలిచిన సంతోషం అవుతుంది. పని అడగాడు, మర్చిపోతాడు అన్నీ. అరే ఎమ్మెల్యే గారు నా ఊరికి వచ్చిండు, నా పేరు పెట్టి పిలిచిండు అంటారు. ఆయనకు ఆడికే వేరే పనులన్నీ మర్చిపోతాడు.
మా ఎమ్మెల్యే కూడా అవినీతి మత్స నాయకులు కాదు, తండ్రి కాదు నుంచి వాళ్ళు మచ్చలేని మత్స నాయకులు లేని నాయకుడు అంటే దామోదర్ రెడ్డి గారు, తర్వాత రాజేష్ రెడ్డి గారు, వాళ్ళ కుటుంబం అంతా ఇప్పటికీ ఈ 3 సంవత్సరాల ఎక్కడ కానీ ₹1 మొత్తం తినరు, తీసుకోరు, ఒక తాకట్టు పెట్టారు కదా. అందరు సమానం చూసిన నాయకులు వాళ్ళు. అలాంటి నాయకులు మళ్ళా ఒకటే గెలవాలని మా కాన్షియస్లా కోరుకుంటున్నాం. వాడు ఇలా దమ్మటిస్తూ మూసేసి పోయే ముందు మాట్లాడుతీ మరి ముందు మన శ్రీపురం గ్రామంలో చేపట్టిన కార్యక్రమం కూడా మా శ్రీపురం గ్రామం మా ఎమ్మెల్యే గారి తనకు నేను ఒకటే కాన్సెప్ట్. శ్రీపురం టు ఉయ్యలవాడ బీటీ రోడ్ అడిగాను, లక్ష్మాపురం రోడ్లు అడిగాను, శ్రీపురం టు నల్లవెల్లి. రైతులకు ఇవన్నీ మేలు చేయాలని మొన్న చెప్తే వెంటనే సీతక్కతో ₹1 కోటి పెట్టాడు మా ఎమ్మెల్యే. ఎందుకంటే ఇవన్నీ బీటీ రోడ్లు ఉంటే రైతులు పొలాలకు పోవడం కానీ, ఫర్టిలైజర్ కానీ, లేబర్కి కానీ బాగా ఈజీ ఉంటాయి. ఇంటర్నల్ రోడ్స్ కంపల్సరీ అవసరం. డ్రైనేజీలకు అడిగినాం, సీసీ రోడ్లు మా ఎస్సీ వాళ్ళకి సీసీ రోడ్లకు అడిగినాం. మా పీరియడ్లో అరికాలు కింద భూమిని పెట్టకుండా పోవాలనే మా కాన్సెప్ట్. ఫస్ట్ కాన్సెప్ట్ డ్రైనేజ్. ఎవరు కానీ పేదోడు కానీ బలం ఉన్నోడు కానీ అందరికి ఒకటే న్యాయం, ఒకటేసారి అందరికి డ్రైనేజ్ ఉండాలి, అందరికి వసతులు ఉండాలి, అందరి ఇళ్ళలో లైట్ ఉండాలి, అందరి ఇళ్ళలో ఒకటే రకంగా బతకాలని మా కాన్సెప్ట్. అందరు సమానం, అందరికి ఒకటే 5 ఏళ్ళు, అందరం 5 ఏళ్ళు ఒకటే సమానంగా ఉండాలని మా కాన్సెప్ట్. ఈ ఊరికి మా ఎమ్మెల్యేతో మా మన ఎమ్మెల్సీ గారితో ఇంకా నిధులు తీసుకొచ్చి ఈ ఊరిని ఆదర్శంగా గ్రామంగా తీసుకొచ్చి మా కలెక్టర్ కూడా కట్టే ఉన్నారు, అధికారులు కూడా మా కలెక్టర్ కూడా కట్టే ఉన్నారు. మొన్న వచ్చిండు 7 గంటలకు డ్యూటీ చేసిండు. సార్ మా గ్రామానికి చెట్లు నాటాలి సార్ అని. రోడ్డు ఏమంటే నాటాలి సార్ 1 కిలోమీటర్ అన్నాడు. ఏం చెట్లు పెడతావా అన్నాడు. నేను వెంటనే నాగర్కర్నూలు లయన్స్ క్లబ్ వాళ్ళను ఏమయ్యా మాకు చెట్లు కావాలి, మీకు లయన్స్ క్లబ్కి వెళ్ళి మాకు ₹1,00,000 ఏంటంటే అన్న మీరు అడిగేదంటే మేము ఇస్తాం. నాగర్కర్నూలు మున్సిపాలిటీ ఉన్నాడు. ఏమయ్యా మా చెల్లకెళ్ళి మేము నీళ్ళు తాగుతున్నాం, మా దేవాలయం పొలకి వెళ్ళి మాకు వీక్ గార్డ్స్ కావాలి భద్రం చేయడానికి. మా కలెక్టర్ గారు 1 కిలోమీటర్కి మొత్తం చెట్లకు ఎన్ఆర్జీఎస్లోకి వెళ్ళి లేబర్ పెట్టాడు, గుంతలు తీపించాడు. మాకు మీకు సాయం కావాలి మీరు నాగర్కర్నూలు నుంచి అంటే, మీరు ఎప్పుడైతే అన్నా మీరు అడిగిందో మీకు ఇమ్మీడియట్గా మేము సాయం చేస్తాం. మన గ్రామంలో పెట్టాను లయన్స్ క్లబ్ చెట్టు నాటి కలెక్టర్ నుంచి పెద్ద హైలైట్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. ఆ హైలైట్ ప్రోగ్రామ్ కూడా ఒక చెట్టుకు 400 లెక్క మొక్కలు మాకు లయన్స్ క్లబ్ ఫ్రీ ఇస్తున్నారు. మొత్తం రోడ్డు కూడా మంచి పచ్చదనం చేయాలి. ఊర్లో నాగర్కర్నూలు డివైడర్ ఎట్లుందో అట్లా ఆ లెవెల్ చేసి ఒక ఆదర్శంగా ఈ శ్రీపురంకి వెళ్ళి వనపర్తికి రోడ్ ఇది ఆదర్శంగా. శ్రీపురం అంటేనే ఒక ఆదర్శంగా అదే ఒక సిటీ మోడల్ ఉంది, ఒక మున్సిపాలిటీ మోడల్ ఉంది, అదే తీసుకురావడానికి మా కాన్సెప్ట్. మంచి చెప్తే ముచ్చన్న కుదార్థం ఓకే సెలవు ఇస్తాం రాజన్న. అట్లేముందే ముచ్చట్లు పెట్టినాము, చెప్పినాము, మా ఉన్న ప్రాబ్లం చెప్పినాము. మీకు రాజన్న మేము ఎప్పుడైనా ఎల్లకాలం ఒకటే మీకు ఎప్పుడు సహకరిస్తాం. మీరు ఇట్లే ప్రోగ్రామ్ చేయండి. అందరికి ప్రతి సర్పంచ్ ఇట్లే అందరితో ఇంటర్వ్యూ చేసుకొని మొత్తం పబ్లిక్ కూడా మీరు తెలియజేయండి. మీకు అందరికి మా గ్రామం తరఫున, మా తరఫున, సర్పంచ్ తరఫున ధన్యవాదాలు.